గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీది అక్రమ అరెస్టు కాదని టీడీపీ ఎంపీ అప్పలనాయుడు అన్నారు. రాజకీయ కక్ష సాధింపులుంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జైలుకు వెళ్లేవారని అప్పలనాయుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వంశీ అరెస్టుపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారని అప్పలనాయుడు తెలిపారు. ఈ మహానుభావుడు ఒక తప్పును కప్పించి కూడా ఇంకో తప్పు చేశాడు. ఆ రోజు పార్టీ ఆఫీసుపై దాడి చేసిన సందర్భాల్లో డ్రైవరు అక్కడ ఉన్న వాచ్మెన్ ఏదైతే ఉన్నారో వారికి సత్యవర్ధన్ అనే యువకుడు, దళిత యువకుడు, వారు వాంగ్మూలాన్ని కూడా జడ్జి ముందు పెట్టడానికి ప్రయత్నం చేసి వారు కూడా తప్పు చేస్తే వాళ్ళు పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు అరెస్ట్ అయ్యాడు ఆయన. అంతేగాని కక్షాదింపు అరెస్ట్ అయ్యేది కాదు ఇది. అందుకు ఏదో రోజున తప్పు చేసేవాడు ఖచ్చితంగా అనుభవించవలసిందే. తప్పు చేయలేని చంద్రబాబు నాయుడు అక్రమంగా జైలు పెట్టారు. మీరు 100 తప్పులు చేసి 1000 తప్పులు చేసి 1,00,000 తప్పులు చేసి ఈరోజు అక్రమ అరెస్ట్ అంటే నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. అందుకే ఖచ్చితంగా ఈరోజు గన్నవరం కాన్స్టిట్యున్సీ కాదు, యావత్తు తెలుగు ప్రజలు, అలాగే విదేశాల్లోని తెలుగు ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఈ అరెస్ట్ని. ఎందుకంటే గతంలో వాళ్ళు మాట్లాడే తీరు కానీ, లేకపోతే వాళ్ళు సభలో మాట్లాడే తీరు కానీ, బయట కానీ ప్రజలు గమనించారు. తెలుగు వారు తలదించుకున్నారు. అరే, ఈ రాష్ట్రంలో తెలుగు మన ప్రజాప్రతినిధులు ఇలా ఉంటారని తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీ మాట తీరు వల్ల, మీ చేతల ద్వారా. ఈరోజు అందుకే చాలామంది పోస్టులు చూస్తున్నాం, చాలామంది హర్షిస్తున్నారు ప్రజానీకం. చిన్న అరెస్ట్ అది పెద్ద అరెస్ట్ కూడా కాదు అది. ఇంక చాలా మీరు చేసే అక్రమాలు అన్యాయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ముందు చట్టం చూసుకుంటుంది అది. బట్ ఇలాంటి అరెస్టులకి ఇంకా ఏదో అయిపోయిందని కొంతమంది వైకాపా నాయకులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడవడం కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీతి పరిపాలన అందిస్తున్న రాష్ట్రం అది. ఈరోజు అదే రెడ్ బుక్ రాజ్యం నడవాలంటే ప్రమాణ స్వీకరణ చేసిన 24 గంటల్లో లెక్కలు పెట్టలేని విద్య అందరూ కూడా జైలుకు పోవాలి.